తెచ్చా అమ్మాయి మంచిగా ఏమన్నప్పుడు ఏంటి అంతే ఇప్పుడు తీసుకోండి అందుకే సరిపోతుందిగా బాగా ఓం శ్రీ గురుభ్యో నమరే ఓం శ్రీ మహాగణాధిపతయే నమరే ఓం సరస్వద్దేవదేవతాభ్యో నమః యస్య వో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాం తాం స్మరణాత్వం సర్వతో జయమంగళాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందరస్యామో హృదయస్తు జనార్దనః ఆపదామక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళ. 8వ తారీఖు మనం 5వ తారీఖు ఏదో మా ఈ నెల 5 అవునా ఆదివారం ఇవాళ మేము చేసింది సరే సరే అందుకు గుర్తుకోసం లోకాభిరామం శ్రీరామ్ తీసుకోయ్యా భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యత్రముఖే దేవి నారాయణి నమోస్తుతే శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః ఉమామహేశ్వరాభ్యా నమః శ్రీవాణీ హిరణ్యగర్భాభ్యా నమః శశిపురంద్రాభ్యా నమః అరంజ్యోతివశిష్టాభ్యో నమః శ్రీ సీతారాభ్యో నమః మాతాపితృభ్యో నమః అగ్నే నమః సర్వేభ్యో మహాజనేభ్యో ఓం నమః. చాలు రెండు చేతులు అంతే నువ్వు కూడా రెండు చేతులు ఓం గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః అనుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః నారసింహాయ నమః ఉపేంద్రాయ కృష్ణ ఉత్తిష్టంతో ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జమః ఓం తపః ఓం సత్యం భర్గో దేవస్య ధీమహి అయముహూర్త సుముహూర్తమస్తు శివశంభోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రాహర్దే శ్వేతవరః కల్పే వైయస్పదమనమంత్రే కలయగే ప్రథమపాదే జంబోదీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశానప్రదేశే కృష్ణాకావ్యే గృహసన్నిధౌ అస్మిన్ వర్తమానేన యువహరిచాంద్రమానేన శ్రీ విశ్వాసనామ సంవత్సరే ఉత్తరాయణే పరాభావనామ సంవత్సరే ఉత్తరాయణే వైశాఖమాసే శుక్లపక్షే తిథిమ్యా సప్తమ్యాయాం వాసరస్తు మందవా శుభవాసరే శుభనక్షత్ర శుభకర్మిష్టాయాం శుభదీదౌ శ్రీమాన్ శ్రీమతః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య పార్వతీ పరమేశ్వర గర్భసంబోధ శ్రీ వినాయక స్వామి దేవతాభ్యో నమః. యజమానస్య వేషల గోత్రో భవస్య శ్రీనివాసరావు నామదేశ్ అమ్మ పేరు మేరీ మాత నామదేశ్ కుమారస్య మీ పేరు
వెంకటేశ్ నామదేశ్య ధర్మపత్ని సమేతస్య దివ్యా నామదేశ్య సా పుత్రానాం పుత్ర జననేన విశాఖ నక్షత్ర ఫలసిద్ధిరస్తు. తర్వాత చెప్పు మమ సా కుటుంబానం పాప చేయి అడుగు పెట్టమ్మా, చేయి ఇక్కడ పెట్టు. ఇలా కాదు, ఇది ఇలా ఇలా వత్తగా ఇద్దరు తీసేక చెయ్యమ్మ, కుడి చేయి ఇక్కడ పెట్టమ్మా, ఇదిగో నేను పెట్టినట్టమ్మా. అంతే, ఇప్పుడు నువ్వు పెట్టు కూర్చో. చెప్పండి. మమ సా కుటుంబానాం సా పుత్రానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయో ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ చింతిత మనోరథ సౌభాగ్య నూతన వస్త్రాభరణ వస్తువ వాహన వృత్తిరీత్య అన్యోన్య దాంపత్య జీవన ఫల సిద్ధిరస్తు. వంశము ఉద్ధిరస్తు, గోత్రము ఉద్ధిరస్తు. శ్రీ రామచంద్ర ప్రభు అనుగ్రహ సిద్ధిరస్తు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాజిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాజిత వృక్షవతో సాగరా సర్వే సప్తద్వీపవసుందరా ఋగ్వేదోరవయర్వేదో సామవేదో అధర్ణః. శ్రీ మహాగణపతే నమః. కలశం పూజయామి, కలశానంతరం శుద్ధాజనం సమర్పయామి. ఓం ఆ కలశ సుధావతి బాబు తీసుకో, అమ్మాయి నువ్వు అబ్బాయి చేయబట్టుకో, నీళ్ళవది. గంగే సేవ యమునే కృష్ణే గోదావరి కావేరి తుంగభద్రంచ గౌతమి కృష్ణవే. శివసుక్క భూమి మీద నువ్వు చేయవలు పెట్టాము అబ్బాయిని. తూర్పను నీ మీద సుక్కగలుపు అమ్మాయి దేమాత్మాన్ సంప్రోక్షయ. అసోని సోమల గొడుగులా పట్టుకొని ఇద్దరు కూడా ఇట్లా తిప్పి గణాన అబ్బాయి చేపట్టుకోమ్మ. గణపతి గుం అవామహే కవింకముపమస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్వరణం మితిభే సేదసాదనం. శ్రీ మహాగణపతి తీసే దాంట్లో పెట్టి ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఇక్కడ వేసినప్పుడు దీనిగా ఏ అవాహయామి, అవానం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదారవిందయో పాద్యం సమర్పయామి. హరిచారిక స్నానం నీళ్ళలో ముంచి స్వామి చుక్కలు నోందు తీసుకో. ఓం ఆపో ఇష్టామయో భవః స్నానభూజ్యే దదాతన మహేరణాయ చక్షసే యో హస్యవత మూరసః. గంధం తీసుకొని అక్కడ శిరస్సునే పెట్టు, వినాయకుడికి పెట్టు, తీసుకో పెట్టు, అంతే. కుంకుమ పెట్టు, రాసి పెట్టు చాలు. గణపతే నమః. మహాగణపతే మయూరి గణపతే నమః. విద్యా గణపతే నమః. బుద్ధి గణపతే నమః. నాట్య గణపతే నమః. సంతాన గణపతే నమః. ఓం సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. గజకర్ణకాయ నమః. లంబోదర ఇటు పోయిరా, ఇక్కడ యాకు మీద పెట్టు. లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. పాలచంద్రాయ నమః. మూడు పక్కన గజార్నాయ నమః. వక్రతుండాయ నమః. ఏరంభాయ నమః. తీసుకోండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజార్నాయ నమః. ఓం వక్రదండాయ నమః. ఓం ఏరంభాయ నమః. ఓం చందపూర్వజాయ నమః. శ్రీ మహాగణపతి నానావిధ నానావిధ పరిమిళ
బాబు ఇలా ఇద్దరు పట్టుకొని ధూపం వనస్పత్యార్భవద్దిపు నానాగంధై స్వసన్నితం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగ్రోభితాం మహాగణధూపాగ్రాపయామి నైజ్యం ఒకసారి రౌండ్ పండ్ల చుట్టూరు నైజ్యం భోర్భోసువాహ ఓం దత్సాయ ధ్రువరేణ్యం భర్గో దేవస్య ధీమహి చేయి చూపించండి కూడా ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మ మధ్య ఉతకపాలి నువ్వు ఈ తాంబూలం నువ్వు దాకమ్మ తాంబూలం సమర్పయామి ఇది నీరాజనం కర్పూరం హిరణ్య పాత్రం మదో పూర్ణం దదాతి మధోయుసానీతి ఏకధా ఉపహారతి ఏకదయమాన ఆయుస్తేజో దదాతి పట్టు సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం రాజ్యమహారాజమాదే పచ్చమయగం సముద్రోప తిప్పండి ఉపహారతి కళ్ళకద్దమ్మా ఇక్కడ వినాయకుడు కళ్ళకద్దు నాకు అందరు కళ్ళకద్దుకోండి మామా బోలో గణేష్ మహారాజుకే ఇది ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి మంత్రపుష్పం సుమగస్తే కదంతస్య కపిలో గజకర్ణక లంబోదర వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతర్గణాధ్యక్ష పాలచంద్ర గజ కళ్ళకద్దు స్వామిది ఆ పువ్వు తీసుకొని కళ్ళకద్దుకొని తలో పెట్టు చాలు పోతే ఇవాళ మేము పేరు పెట్టింది ఏందంటే ఇప్పుడు ఇందాక సీన్ లేదండి తా మీద ఇది మీరు అనుకునేది అదే కదా నేను చెప్తా ఉండు దానికి ఏందంటే విశాఖ నక్షత్రానికి ఆ తాతీ మీద వస్తుంది ఇవాళ మేము పెట్టింది కూడా ఎందుకోనంటే ఇంత కరెక్ట్గా చెబుతున్నాం ఇవాళ 21వ రోజు వాళ్ళది ఆ 21వ రోజు వాళ్ళది కూడా నేను మీకు మనం చూసినది వాళ్ళు చెప్పింది కూడా అయితే జరిగింది ఏంటంటే ఇది మీరు అనుకోవాలా నేను అనుకోవాలి మేము అనుకుని పెట్టాను మనం ఎవరిమే కాకపోతే ఇందాక మీరు అన్నదాన్ని సమాధానం చెబుతున్నాం అది మరి అది వీళ్ళ నాన్న అదృష్టం ఏమో నాకైతే తెలియదు సపోజు కనీసం ఆ తాతీ మీద మేము పెట్టేస్తే వాళ్ళు కూడా ఏదో పేరు పెట్టుకున్నారు ఇప్పుడు మా దగ్గర పేర్లు పుస్తకాలు ఉంటాయి లేదంటే చెల్లులో కొడితే వస్తాయి తా మీద అనుకోకుండా ఇది జరిగింది ఇంతకన్నా నేను చెప్పేది చిన్న అర్థమైందండి ఇది మనం ఎన్నుకోవాలనేది అయితే వ్యవహారిక అంటే నలుగురిలో కూర్చొని మనం చెప్పింది అదే అది లేదు మాసనామం మన చైత్ర మాసంలో ఆ అబ్బాయి పుట్టాడు 21 రోజులు అంటే వాళ్ళంటే వచ్చి 9 రోజులు 21 కర్మ 11 రోజులు అందులో పోవాలి చైత్ర మాసంలో పుట్టాడు మన శ్రీరామ వీళ్ళిద్దరు అంతే కదా అందుకొని మనం చేస్తున్నాడు 5వ తారీఖు అని చెప్పారు కదా ఏప్రిల్ నాకు అర్థమైందిలే పోతే దాని మీద మనం ఇప్పుడు రాగాబోగా అనుకోకుండా కలిసి వచ్చింది అంతే ఇది ఎవరు చెప్పేది కదా నేనేదో గురించుకోను మీరేదో గురించుకోకుండా అసలు లెక్క అయితే రాదు ఎట్లా దానికి దీనికి సంబంధం లేదు ఇది ఎట్లా కలిసింది అనేది అది మనం తెలిసింది ఆతి మీద కలిసింది ఇవాళ మేము పెట్టాం అబ్బాయి ఇప్పుడున్న పేర్లు వెనకడ పేర్లు బాగుండట్లేదని వాళ్ళు మార్చేయన పుస్తకాలు నేను తెప్పించుకున్నా ఆ పుస్తకాలు తెప్పించుకుంటే వాళ్ళు దాని మీద అదే కలిసిందనే అమ్మా దీనికి ఏంటంటే ఒకటో నక్షత్ర నామం అంటే పేరు ఒకటో నక్షత్ర నామం ఒకటి వ్యవహారిక నామం ఒకటి మాసనామం ఈ మాసనామం అంటే చైత్ర మాసంలో ఏ దేవుడి మీద పెట్టేస్తాం శివుడి మీద వస్తుంది ఎక్కువ అది పోయింది నక్షత్ర నామం ఏంటంటే వాడు పుట్టిన జన్మ నక్షత్రం బాబు పుట్టిన జన్మ నక్షత్రం ఓకే వ్యవహారిక నామం అంటే అందరు కలిసి అరే మాకు వెంకటేశ్వర స్వామి పెట్టుకోవాలి అదే నేను సాయిబాబు పేరు పెట్టుకోవాలి అలా కాదు మేము మా నాయన ఉంటుంది ఇలా వస్తుంది దాన్ని వ్యవహారం అంటే అందరూ కలిసి ఎన్నుకున్నది వ్యవహారం మాసం ఏంటంటే చైత్ర మాసంలో పుట్టాడు ఇది మా వైశాఖ మాసంలో ఇది అలా ఇప్పుడు వైశాఖ మాసం వచ్చిందే తప్ప బాబు పుట్టింది ఎప్పుడైనా చైత్ర ఇవాళ 20 రోజులు మాకు అర్థమైంది అమ్మా
పర్వాలేదు ఒక మాసలుగా ఇక ఇక అన్నిటికీ దేవుడు ఇవన్నీ మనం చూసుకుంటే చాలా లోతులదే కానీ అన్నిటికీ వాడు ఒకడు ఉన్నాడు. సరేమ్మా, వాడు అన్నిటికీ ఒకడు ఉన్నాడు. చెప్తా ఉంటాను బయట. కూర్చొని ఎందుకు నిలబడ్డారు? కూర్చొని కూర్చొని తిరునందన్. ఓకే, సరే. బంగారు ఉంగరం తీసుకో. ఇంకో ప్లేటా తెచ్చాను ప్లేట్. నువ్వు ఇందాక కళ్ళు ఇంకోటి పుతాడే అది పైకి అనేసి పైకి పట్టుకోమని ఎవరు ధ్రువంతే రాజవరణం ధ్రువం దేవి బృహస్పతి ధ్రువం ఇంద్రగ్నంచ వరకు వచ్చింది అట్లా చేసేటంటే జాగ్రత్త మరి బిరుగు అయిపోకు. రెండు వస్తాయి అంటావా? రెండు వచ్చినాడు రెండు వస్తాయి. వస్తే చూడు పైకి పట్టుకోక లేపు అటు పట్టుకొద్దాం. మా జౌన్ రాదు అనుకుంటా. వస్తావా? మూడేసి ప్రస్తుతానికి వేస్తే ఇక తర్వాత మీరు కట్టుకోండి. మీకు ఇవి ఉండదా బావి దగ్గర పోవడం కానీ పంపు దగ్గర కానీ పూజ చేపించు. ఏంటంటే మాత్రం మా పిల్లలు ఉన్నారు. నేనేమంటాను వాళ్ళ మీద లేదు, నీ ఇష్టం అయ్యా. మాది అంటే దాన్ని ఏమంటారంటే మాది ఒక రకం ఉంటుంది, వాళ్ళు మీ ఆచారం ఒకళ్ళు మూడు అయిపోయింది కదా. కింద ఏం చేస్తామంటే పైన శ్రీ అని పెట్టు. ఎట్లా ఒకటి కాదు, మొత్తం నెరుపు చూతా కింద నెరిపి ఈ యావత్ అంటే దాని మొత్తం మీద శ్రీ అని పెట్టు. మొత్తం ఆ శ్రీ మీద ఏం చేస్తామంటే ఇక్కడ ఒక గీటు కొట్టు. గీటు కొట్టు. తర్వాత ఇక్కడ ఒక గీటు కొట్టు ఎడంగా కొల్లి అటు పెట్టుకొని పైన ఏం రాస్తామంటే స్వస్తి చెప్తాను వ్యవహారిక రాయి పైన వ్యవహారిక నామమును ధరించి ఇక్కడ దాంట్లో చిన్న చిన్న అక్షరాలు రాయి వరక వ్యవహారిక నామమును ధరించి సుషి అను చూసి నామమును ధరించి మళ్ళా మాసనామమును ధరించి. ఇప్పుడు మనం నక్షత్ర నామే పెడుతున్నాం అంటే వాడు పుట్టిన జన్మకే రాస్తున్నాం. కరెక్ట్ అర్థమైందని వ్యవహార నామంలో మళ్ళా వ్యవహార నామం పెట్టేవాళ్ళు మీరు ఏది సెట్టు కాకపోతే సెట్ అయింది కాబట్టి ఇప్పుడు నక్షత్రం ఆవిడ పుట్టిన నక్షత్రమే మనం పెడుతున్నాం పేరు. అర్థమైందిగా? వ్యవహారిక నామం ధరించి మాసనామం ధరించావు కదా వ్యవహార నామం. తర్వాత కింద నక్షత్ర నామమును నేను చెప్పింది నక్షత్ర నామమును ధరించి నామమును నామం అంటే పేరు నామకరణాకాలు ధరించి తర్వాత విశాఖ నక్షత్రం రాయి ఎన్ని దాంట్లో విశాఖ నక్షత్రం
వృషిక రాశి అది వాళ్ళు ఎన్ని కన్ఫామ్ చెప్పలేకపోతున్నా అంటే వాళ్ళు పొద్దున్నే ఉదయం కనుక అయితే అది రుచికం కింద పోతుంది, వాళ్ళు తొలా కింద పోతుంది. మంది నాకు సాయంత్రం అన్నావు కాబట్టి నాకు రుచికం కింద వచ్చేటట్టుంది. రుచిక నామం రెండు తర్వాత నేను తెలుసు నీ చెబుతాను. నీ నెంబర్ నాకే నేను ఇంటికి పోయి అమ్మడికి అనుకుని చెబుతా, సరేనా? రైట్. ధరించి ఇకపోతే పేరు ఇప్పుడు ఏం పేరు? రాయ్. చెరపబాబు రాయ్, దాని మీదే నువ్వు అనుకున్న పేరు రాయ్. తిరునందం రాసి తిరునందం అయిపోయింది కదా. దీని మీద ఓం అని పెట్టు. ఓం తెలుసుగా అంటే బొమ్మలు రాయ, బొమ్మ కాదు వారికి అట్లా ఆ ఓం సమర్థ. ఇప్పుడు మొత్తానికి శ్రీ రాసేసి రైట్ అంతే. ఇకపోతే తోమలు పాపం ఆ ఉంగరం కూడా అక్కడ పెట్టి చూతా. ఓం దేవి దేవతామః భోర్భోసువాహ ఓం తత్సాయిత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి అసంత్వా సత్యనమస్తు పస్తు పస్త్రమసే శ్రీ నామకర్ణ దేవి దేవతాభ్యో నమః. మధు అవసరం ఓం ప్రాణాయ స్వాహ పానాయ స్వ యానాయ స్వ ఉదా సమానాయ స్వ బ్రహ్మణ మధ్య మధ్య ఉతగా పాణ్యం సమర్పయామి. అని అన్నట్టు కొరబోతుంది నెమ్ము ఊరికి అని అన్నట్టు పెరియాలకు అని అన్నట్టే రాయి అంతే. ఎందుకంటే అమ్మ నెమ్ము అంటే మరింత అయితే కాదులే, కొరబోతుంది ఊరికి పెరియాలి కదా అని కింద రాయి, కింద రాసి ఊరికి రాయి అమ్మా అని అన్నట్టే. సరే ఇహోదు ఇహోదు చెప్పు ఇక్కడ తీసుకోమ్మా. నాయన ఏనా రాయన నాయకారా నాకు అదే మధురమైన శిలక పలుకులు పలుకుతో బలశాలివై ఆంజనేయ స్వామి గొప్ప గంతులేస్తూ నిండు నూరేళ్లు వర్ధిల్లు గాక. ఇప్పుడు చెవులో చెప్పు ఏం పేరు? కుడి చెవు ఎటు వస్తుంది చూసుకొని నువ్వు అనుకున్న పేరు చేతులతో ఎట్టు పట్టుకో, ఇంకి పిల్లగాని ఎట్టు పట్టుకొని నీ నోటికెళ్ళి అబ్బాయి చెవి చిన్నగా నువ్వు అనుకున్న పేరు చెప్పయ్యా. అన్నావా? చిన్నగాను కొద్దిగాను రైట్ బాగుంది. నువ్వు కూడా నమ్మ మామూలుగా అనలే కట్ట ఇక పడుకో పెట్టుకోమా. తిరునందన్ నామమును ధరించి శత సంవత్సరం నిండు నూరేళ్లు వర్ధిల్లు గాక. కనిచిటే అది పోసుకు కళ్ళలో పడ్డ ఇబ్బంది. కనిచిటే అన్న శతమానం భవతి. నువ్వు కొంచెం కిందకి ఇంకా పోసు కళ్ళలో పడ్డ మీరు ఇక రాయండి అమ్మ. వచ్చేసి తేనె వద్దులే, ఎందుకంటే కోరం పోవడం అలాంటి అమ్మాయి నాకది చూడు బిల్లమ్మ. ఇది సీత బిడ్డ అప్పుడేమవుతుందంటే పైకి రాదు. ఓకే ఇక రాని మీరిద్దరు భార్య భర్త ఇట్లా పెద్దవాళ్ళు 3 పిల్లలు వాళ్ళగా రాని ముందు కొడుకు కోళ్ళు చేసి ఫస్ట్ అమ్మ నీకు అర్థమైందా బిల్లమ్మ? ఇది కింద మీరు కింద ఇక్కడి నుంచి కింద నేను మంత్రం చదువుతా దీవిస్తా. కానీ భవతి పిల్లగాడికి పిల్లకి వేసి కోడలికి ఇక్కడ ఇద్దరు ఒకేసారి శతమానం భవతి. నమస్కారం చేసుకుంటున్నాను. శతయుష్పురుషేంద్రియో ఆయుష్మాన్ భవ దీర్ఘమాన్ భవ దీర్ఘ సుమంగళీ భవ శతమానం భవతి. ఎవరు
జాగ్రత్త, ఈ రెండు కలిసి నీళ్ళు తిరునాంగన రుచిగా రాసినా సెట్ అవుద్ది. 10 రోజులు సెట్ చేసింది. అవునా మామూలుగా రాయలే. మా పాలు 3-4 నీళ్ళు కానీ ఒకటే ఓకే అర్థమైంది. రండి అమ్మా కానీ అమ్మాయి వాళ్ళ నాన్న అమ్మ మీరిద్దరు, ఆ తర్వాత అల్లుళ్ళు. ఆయుష్మాన్ భవ. పిల్లగాడికి వేసి తర్వాత అమ్మాయికి తర్వాత పిల్లగాడి ఈ పిల్లకి కూడా వెనక్కి వేయండి పిల్లగాడి మీద పడతాం. నువ్వు అదే బొమ్మాయి నీ కూతురు పక్క నువ్వు కాదు నాయసరావు చూసి శతమానం భవతి శతేంద్రియో అబ్బాయి కిందకి నువ్వు కూడా అబ్బాయి ఇద్దరు ఏముండదు వేసేదేంది ఇక్కడ నుంచి వాళ్ళు మనిషి కింద కదమ్మా దేవుడు మనం ఇవన్నీ దీవించడం ఇల్లు నువ్వు లేదు అన్నట్టు ఇంకా ఎవరమ్మా పెద్దవాళ్ళు వచ్చేసి రాండమ్మా రండి. మమ్మది గురువంశాన్ని గాంధార్ లాంటిది. భవతి శతేంద్రియో పిల్లగాడికి కింద కిందకి ఆయుష్మాన్ భవ ఆయుష్ ఉద్ధిరస్తు మార్కండేయ పిల్లగాడిని ఒత్తుతున్నారు. నమస్కారం. శతాయుష్ పురుషే సిద్ధిరస్తు దీర్ఘ సుమంగళీ ఆయుష్